క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి మోషే సుఖోపవాస సన్నిధి ధ్యానములలో 13వ దినములోనికి ప్రవేశించుటకు దేవుడు దయచేసిన ఈ సమయమును బట్టి దేవునిని స్తుతించుచు ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. 13వ అధ్యాయ ధ్యానంలో మనము 3 విషయములను ధ్యానం చేస్తూ ఉన్నాం. 13వ అధ్యాయంలో 22 వచనములు మనకు కనబడుచు ఉన్నవి. ఈ 22 వచనములలో 3 సంగతులు. ఒకటి, పస్కా పండుగను ఆచరించవలెనని ఇశ్రాయేలీయులను హెచ్చరించుట. అది 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనకు కనబడుచు ఉన్నది. అలాగే ప్రథమ సంతతిని దేవునికి ప్రతిష్ఠించవలనని తెలియచేయుట 11వ వచనం నుండి 16వ వచనం చూచుచూ ఉన్నాము. గ్రహించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొదటిగా పస్కా పండుగను గూర్చి 13వ అధ్యాయంలో మనకు కనబడుచు ఉన్నది. ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తీయుల బానిసత్వము నుండి విడిపించి నడిపిస్తూ ఉన్నారు. 10 విధమైన తెగుళ్లను ఐగుప్తు దేశం మీదకి పంపించారు. ఇక మేము చచ్చిన వారం అనుకుని ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి, మమ్మల్ని దీవించండి అని వారు చెప్పేటట్టుగా దేవుడు అద్భుతమైన కార్యములను వారి జీవితంలో జరిగించారు. వీరిప్పుడు ప్రయాణమును ఆరంభించి ప్రయాణము చేయించు ఉండగా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, మీరు పస్కా పండుగను జరిగించవలసి ఉన్నారు. దేవుడు తన బాహుబలము చేత ఐగుప్తు దాసత్వములో నుండి, ఐగుప్తు దాస్య గృహము నుండి, ఐగుప్తు బానిసత్వము నుండి ఇశ్రాయేలీయులను విడిపించి వాగ్దాన దేశమైనటువంటి కనాను దేశమునకు వారిని నడిపించుచున్నారు. 3వ వచనంలో మనం చూస్తున్నాం. దాస్య గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. జ్ఞాపకము చేసుకొనవలసిన 2 విషయములను ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాము. మొదటి విషయం ఏమిటంటే, పస్కా పండుగను గూర్చి మీరు జ్ఞాపకము చేసుకొనమని దేవుడు వారికి తెలియచేస్తూ ఉన్నాడు. వారిని పస్కా పండుగ ఆచరించుట ద్వారా దేవుడే పవిత్రపరచుటకు ఇష్టపడుచు ఉన్నారు. తన యొక్క జనాంగముగా ప్రత్యేకింపబడినటువంటి వారినిగా చాటుటకు పస్కాను తరతరములు ఆచరింపవలెనని వారికి ఆజ్ఞాపించుచున్నారు. అది 12వ అధ్యాయం 14వ వచనంలో మనం కనబడుతుంది. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను, తరతరములకు నిశ్చయమైన కట్టడగా దానిని ఆచరింపవలను. తరతరములకు నిశ్చయమైన కట్టడగా ఈ యొక్క పస్కా పండుగను ఆచరింపవలెనని దేవుడు మాట్లాడుచు ఉన్నారు. అంతేకాదు, పిల్లలకు ఈ పస్కాను ఏ విధంగా ఆచరించాలో, ఈ పస్కాను ఆచరించట్లో ఉన్న విశిష్టత ఏమిటో ఆ యొక్క తల్లిదండ్రులు విధిగా తమ బిడ్డలకు బోధించాలని కూడా తెలియచేస్తూ ఉన్నారు. 8వ వచనంలో మరియు 13:8, మరియు ఆ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలెను. దేవుడు తన బాహుబలము చేత ఏ విధంగా వారిని విడిపించారో, ఏ విధంగా వారిని నడిపించారో పిల్లల పిల్లలకు వాటిని తెలియచేయవలసి ఉన్నది. వారు పొందిన విడుదలను జ్ఞాపకము చేసుకున్నట్టుకై ఈ పస్కా పండుగను వారు ఆచరింపవలసిన వారై ఉన్నారని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియపరచుచు ఉన్నారు. 4 ప్రశ్నల ద్వారా మరికొన్ని విషయములను ఇందులో నుంచి మనం ధ్యానం చేద్దాం. ఎక్కడి నుంచి వారిని విడిపించారు
అంటే దాస్య గృహమైన ఐగుప్తులో నుండి వారిని విడిపించారని 3వ వచనంలో మనం చూస్తున్నాం. దాస్య గృహమైన ఐగుప్తులో నుండి దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించిన వారై ఉన్నారు. ఇదే సమయమున నేటి క్రైస్తవ సంఘము కూడా పాపపు దాసత్వములో ఉండగా మనం యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేలీయులకును యేసు ప్రభు వారికి మధ్య ఉన్న సంభాషణలో ఈ మాటలు కనబడుతున్నాయి. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీరు ఎరుగరా అంటూ ప్రభు తెలియచేస్తూ కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేయును అని 34, 35, 36 వచనములలో 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎక్కడి నుండి విడిపించారు అంటే దాస్య గృహమైన ఐగుప్తు నుండి దేవుడు ఇశ్రాయేలును విడిపించినట్లే పాపపు దాస్యము నుండి నేటి విశ్వాస జనాంగమును, క్రైస్తవ జనాంగమును దేవుడు విడిపించుచున్నారని గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఎలా విడిపించెను అంటే బాహుబలము చేత. 3వ వచనంలో మనం చూస్తే యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించను. బాహుబలము చేత, తన బాహువుల బలము చేత వారిని విడిపించినారు. అలాగే నేటి కాలమందు క్రైస్తవ సంఘమును కూడా దేవుడు ఏ విధంగా విడిపించుచు ఉన్నారు అంటే గొర్రె పిల్ల రక్తము చేత. నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూచితే ఇదే మాట మనకు కనబడుచు ఉన్నది. 12వ అధ్యాయం 3వ వచనం, ఒక్కొక్క గొర్రె పిల్లను, మేక పిల్లను తీసుకొని దాన్ని దేవునికి బలిగా అర్పణ చేయవలెననే మాట. ఈ పస్కా గొర్రె పిల్ల ఏ విధముగా ఇశ్రాయేలీయుల కుటుంబములను రక్షించి ఉన్నదో యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసి ఉన్నది. కాబట్టి నేటి క్రైస్తవ సమాజమునకు యేసు రక్తమే విడిపించుచు ఉన్నది అని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రికలు 5వ అధ్యాయము 7వ వచనమును మనం చూస్తే గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు అనే మాట. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. అలా విమోచింపబడ్డారు అంటే వారు బాహుబలము చేత విమోచింపబడ్డారు. మనము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారమై ఉన్నాం. గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగాబడి నేను రక్షణ పొందితిల్. నా సంకటములన్నీయు తీరిపోయెను, సంహారదూత నన్ను దాటిపోయెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ప్రియులారా, 2 మాటలు మనం విన్నాం. ఎక్కడి నుండి విడిపించానంటే ఐగుప్తు నుండి విడిపించాను. ఎలా విడిపించాను అంటే బాహుబలము చేత విడిపించాను. 3వ మాట, ఎందుకు విడిపించాను అంటే స్వదేశమునకు నడిపించుటకు. 4-5 వచనంలో మనము చూసినప్పుడు 13వ అధ్యాయంలో ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. యెహోవా నీకిచ్చిన నీ పితరులతో ప్రమాణము చేసినట్టు కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమయుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీ స్వదేశమునకు నడిపించుటకు. ఎందుకు విడిపించను అంటే వారి పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు వాగ్దానము చేసినటువంటి వాగ్దాత దేశమైనటువంటి ఆ యొక్క పాలు తేళ్లు ప్రవహించే పాలస్తీనా దేశమునకు వారిని నడిపించడానికై వారిని విడిపించినట్టుగా మనం చూచుచూ ఉన్నాము. అలాగే ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవ సమాజమును
నేటి నిన్ను నన్ను మనందరినీ దేవుడు ఎందుకు విడిపించారు? ఈ పాపపు దాస్యము నుండి, ఈ పాపపు శృంఖలాల నుండి, ఈ పాపపు బానిసత్వము నుండి, సాతాను శృంఖలాల నుండి దేవుడు మనల్ని ఎందుకు విడిపించినారు, ఎందుకు విడిపించినారు అని మనం ఆలోచన చేసినట్టయితే మనందరినీ మన స్వదేశమైన పరలోక రాజ్యమునకు చేర్చుటకి. అందుకే పౌలు గారు అంటాడు, మన పౌరసత్వము పరలోకమందున్నది. మన పౌరసత్వము పరలోకమందున్నది. ఈ లోకమందు మనము పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. మన స్వదేశమునకు మనము ప్రయాణము చేయవలసిన వారమై ఉన్నాము. గమనించాలి. అంతేకాదు, ధర్మశాస్త్రము మన నోట నుండుటకు, దేవుని పిల్లలమైన మనందరి యొక్క నోటిలో ధర్మశాస్త్రము, దేవుని ధర్మశాస్త్రము 9వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండున్నట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించను. ఎందుకు బయటకు రప్పించను? ఎందుకు విడిపించను? ఎందుకు విడిపించను అంటే ధర్మశాస్త్రము మన నోట నుండడానికి. దేవుని యొక్క వాక్యము మన అందరి హృదయాల్లో, మన నోటి గుండా ఈ మాటలు పలుకుచు దేవుణ్ణి స్తుతించడానికే దేవుడు మనలను విడిపించిన వారై ఉన్నారు. గ్రహించండి. ఇక 4వ మాట మనం చూస్తే, ఏమి చేయుటకు విడిపించెను? ఆ దాస్య గృహము నుండి, ఐగుప్తు దేశము నుండి దేవుడు ఏమి చేయుటకు మనను విడిపించెను అంటే జ్ఞాపకము చేసి కొనుటకు. 3వ వచనంలో మనకు ఆ మాటలు కనబడుతూ ఉన్నాయి. 3వ వచనంలో మనకు, మీరు దాస్య గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసి కొనుడి, జ్ఞాపకము చేసుకొనుడి. ఇంకా 13వ అధ్యాయం 6వ వచనంలో, 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను, 7వ దినమున యెహోవాకు పండుగ ఆచరింపవలెను. గమనించండి. ఎందుకు, ఏమి చేయుటకు మనల్ని విడిపించను అంటే, ఒకటి, ఆ దాస్య గృహములో ఉండగా ఈ శ్రమలను అనుభవించాము, ఎట్టి కష్టములను అనుభవించాము, ఎట్టి శ్రమలను అనుభవించాము. అక్కడ నుండి దేవుడు ఏ విధంగా తప్పించారు, ఆ దాస్యగృహం నుండి ఏ విధంగా విడిపించారు, మేలుల చేత మనల్ని ఏ విధంగా తృప్తి పరిచారు, వాటన్నిటిని మనము జ్ఞాపకము చేసుకొని పండుగను ఆచరించుట కొరకే, పండుగను ఆచరించుట కొరకే దేవుడు మనలను విడిపించను అనే మాట ఈ 10 వచనాల్లో. ఎక్కడి నుండి విడిపించారు, ఎలా విడిపించారు, ఎందుకు విడిపించారు, ఏమి చేయుటకు విడిపించారు? ఏమి చేయుటకు విడిపించారంటే జ్ఞాపకము చేసి కొనుటకు. ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి వెళ్ళుచున్నాము, ఆనాటి మన పరిస్థితులు ఏమిటి, అప్పుడు దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడారు, ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటూ ఈ పస్కా పండుగను ఆచరించవలసిన వారమై ఉన్నాం. పస్కా పండుగను మనము ఆచరించాలి. ఎలాగో ఆచరించాలంటే పులియని రొట్టెతో. పులియని రొట్టెతో. పులుపు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే అపవిత్రతకు సాదృశ్యము, స్వార్థమునకు సాదృశ్యము, గర్వమునకు సాదృశ్యము. ఇవి దేవునికి నిషేధము. ఇవి లేని పండుగలే దేవునికి ఇష్టము. అపవిత్రత, స్వార్థము, గర్వము, ఇవి లేని పండుగలే దేవునికి ఇష్టమై ఉంటూ ఉన్నవి. కాబట్టి ఈ పండుగలను మనము ఆచరించుట కొరకు సంసిద్ధులము కావలసిన వారమై ఉన్నాం. ఇవి లేని ఆరాధనలు చేయుట దేవునికి ఇష్టమై ఉంటూ ఉన్నవి. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకాయ ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి, ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను.
కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ మరి పస్కాను మనం జ్ఞాపకం క్రీస్తు ప్రభు వారి యొక్క మరి ఈ కార్యములను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ పస్కా పండుగను మనము ఆచరించవలసిన వారమై ఉన్నామని ఈ భాగముల ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. రెండవ జ్ఞాపకార్థ విషయం, ఒకటి పస్కా పండుగను జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఈ పులియని రొట్టెతో పండుగ చేయవలసిన వారమై ఉన్న ఒక మాట అయితే, రెండవ మాట ఏమిటి అంటే ప్రథమ సంతతి ప్రతిష్ఠింపబడుట. ప్రథమ సంతతి మనం 11వ వచనం నుండి 16వ వచనం వరకు 13 అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తే ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, దేవుని పిల్లలు మరి దేవునికి ప్రతిష్ఠింపబడిన వారు. 14వ వచనం, ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడిగినప్పుడు నీవు వాణ్ణి చూచి బాహుబలము చేత యెహోవా దాశక్రమైన ఐగుప్తు నుండి మమ్మను బయటకు రప్పించాను. 12వ వచనం, ప్రతి తొలుచూలి పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను, వానిలో మగ సంతానము యెహోవా దగును. 2వ వచనంలో కూడా ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలి పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. ఇశ్రాయేలీయుల ప్రథమ పురుష సంతానము దేవునికి ప్రతిష్ఠితము. వారు విమోచన క్రయధనము చెల్లించి విడిపించుకోవాలి. ప్రతిష్ఠించడము అంటే ఏమిటి అంటే బలి ఇవ్వడం, జంతువులను పశువులను బలి ఇవ్వడం. మనుషులనైతే దేవునికి వెల ఇచ్చి వారిని సమర్పించి వెల ఇచ్చి తిరిగి తీసుకోవడం గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీయులు దేవునికి ప్రత్యేకింపబడినటువంటి పవిత్ర జనాంగముగా ఉండాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. ప్రత్యేకింపబడిన జనాంగంగా, ప్రత్యేక జనాంగముగా, ఏర్పాటు జనాంగముగా, దేవుడు కోరుకున్న జనాంగముగా ఉండాలని దేవుడు ఆశించుచున్నాడు. నేటి క్రైస్తవ సంఘం కూడా ఇలాగే ప్రతిష్ఠింపబడి ప్రత్యేక జనాంగముగా దేవుని కొరకు సమర్పింపబడి ఉండాలని దేవుడు ఆశించుచున్నారు. ప్రతిష్ఠిత అంటేనే ఇది, బలి ఇవ్వడము లేదా దేవుని కొరకు సమర్పించడము లేదా దేవుని కొరకు ప్రత్యేకించడము, ఇదే ప్రతిష్ఠించడం అంటే. కాబట్టి ప్రతిష్ఠిత జనాంగముగా, ప్రత్యేక జనాంగముగా ఈ ప్రథమ ఫలాన్ని దేవునికి మరి ఇవ్వవలసి ఉన్నది. ఎందుకు ఇవ్వాలి? మనం చూస్తే ఐగుప్తీయుల ప్రథమ సంతతి హతమైనప్పుడు, ఐగుప్తు దేశంలో వారి ప్రథమ సంతతి హతమైనప్పుడు దేవుడు ఇశ్రాయేలును కాపాడారు. ఇశ్రాయేలీయుల ప్రథమ సంతతిని దేవుడు కాపాడారు. అందువలన ప్రథమ ఫలము అంతయు దేవునికి చెందినవే. వీటిని దేవునికి చెల్లించాలి. ఒకవేళ లేవీయులు వీరికి అంటే 12 గోత్రములలో ఉన్న ఇశ్రాయేలీయులు కూడా ప్రథమ సంతానము దేవునిదే. కానీ ఇందులో నుండి దేవుడు లేవీయులను ఏర్పాటు చేసుకున్నారు కనుక ఈ యొక్క లేవీయులుకి డబ్బు చెల్లించి విడిపించుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నాము. గ్రహించాలి. ఈ కార్యమంతటిని నేటి దినాల్లో ఈ కార్యమంతటిని 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా పాపపు దాసత్వము నుండి విడుదల చెల్లించినట్టుగా ఆయనే క్రయధనమును చెల్లించి విమోచన క్రయధనమును ఆ యొక్క శిలువ మీద చెల్లించి మనందరినీ కూడా స్వతంత్రులుగా చేసినట్లు లేఖనములు మనము చూచుచూ ఉన్నాము. గమనించాలి. ఈ యొక్క ప్రతిష్ఠిత కార్యక్రమము దేవుని కాపుదలను సంరక్షణను బాహుబలముతో తన జనాంగమును ఎట్లు విముక్తి చేసి ఉన్నారు తెలియచేస్తూ ఉన్నది. మానవ జీవితమునకు దేవుడిచ్చుచున్న విలువ ప్రాధాన్యత ఈ యొక్క ప్రతిష్ఠిత కనబడుచు ఉన్నది. దేవుడు మానవ విముక్తిని కోరుచు ఉన్నట్టుగా మనకు కనబడుచు ఉన్నది. అంతేకాదు యేసుక్రీస్తు తన శిలువ బలియాగం ద్వారా మన విమోచన క్రయధనమును చెల్లించి మనందరినీ స్వతంత్రులుగా చేసినట్లుగా వెల ఇచ్చి విడిపించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. సంఖ్యాకాండంలో 3వ అధ్యాయం 46 వచనాన్ని మనం చూస్తే, సంఖ్యాకాండము 3వ అధ్యాయం 46వ వచనంలో ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటే
273 ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక 5 తులముల వెండిని తీసుకొనవలెను. తలకొక 5 తులముల వెండి, 5 తులముల వెండి. గమనించండి, 5 తులాల వెండి. ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే పాత నిబంధన కాలములో 5 బలులు, దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, ఏ విధంగా అర్పణ చేసి పాత నిబంధనలు ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఆ యొక్క పాపముల నుండి విడుదల పొందుతూ వచ్చారు. ఈ 5 బలులు కూడా 5 తులముల వెండిని సూచిస్తూ ఉండగా, ఈ 5 బలులను యేసుక్రీస్తు ప్రభు శిలువ యజ్ఞం ద్వారా నెరవేర్చి మనందరి యొక్క పాపమును పరిహారము చేసినట్టుగా మనము చూడగలుగుతున్నాం. రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 24వ వచనములో, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే యేసుక్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. యేసుక్రీస్తు నందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచు ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ఇక 3వ విషయము, ఈ 13వ అధ్యాయంలో 3వ విషయము, ప్రయాణములో దేవుని కార్యములు. ఇంతవరకు వారు 400 ఏండ్లు ఎక్కడకు ప్రయాణం చేయలేదు. ఐగుప్తులోనే వారు ఉండిపోయారు. ఇన్నాళ్ళకు వారికి స్వేచ్ఛ కలిగింది. సంతోషంగా మరి వారి బిడ్డలతో, వారి పశువులతో, వారి కలిగినటువంటి ఆస్తితో సంతోషంగా వారు ప్రయాణం చేసి వచ్చుచూ ఉన్నారు. మార్గములు, మరి దేవుడు వారి యొక్క ప్రయాణమును అవసరమైనటువంటి ఏర్పాట్లన్నిటిని ఆయన జరిగించొచ్చు ఉన్నారు. దేవుడు ప్రజల క్షేమమును కోరేటటువంటి వారు. 17వ వచనంలో, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడి ప్రజల యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. 2 దారులు ఆ యొక్క కనాను దేశమునకు వెళ్ళడానికి ఉన్నాయి. చుట్టూ దారి ఉన్నది, ఫిలిష్తీయ మార్గము ఉన్నది. ఫిలిష్తీయ మార్గము కనానుకు దగ్గర మార్గము. సుమారుగా ఒక 4-5 రోజుల్లోనే వారు ప్రయాణించి ఆ దేశానికి వెళ్ళవచ్చునని పండితులు తెలియచేస్తా ఉన్నారు. గమనించండి, కానీ ఆ మార్గంలో వెళ్ళడం లేదు. ఎందుకనంటే ఆ మార్గము మధ్యధరా సముద్రము గుండా ఐగుప్తీయుల సైనిక మార్గములోనికి ప్రవేశిస్తుంది. ఆ మార్గం గుండా అది వెళుతూ ఉంది. కాబట్టి అక్కడ సైనికులు, ఐగుప్తు సైనికులు యుద్ధము చేసేటటువంటి ప్రదేశాల సైనిక స్థావరాలు ఉండే ప్రదేశము, ఆ ప్రదేశము గుండా వారు ప్రయాణం చేసి వెళుతూ ఉంటారు. ఇశ్రాయేలు యుద్ధం నేర్చుకున్న వారు కారు, వారికి యుద్ధ నేర్పరితనం లేదు. వారిని చూచినప్పుడు ఒకవేళ నష్టం కష్టం కలుగుతుందేమోనని వారిని చూచి, ఆ యుద్ధాన్ని చూచి వారు భయపడి పశ్చాత్తాపపడి ఐగుప్తునకు వెనక్కి తిరిగిపోతారేమోనని దగ్గర మార్గమైనప్పటికీ ఫిలిష్తీయ మార్గము గుండా వారిని నడిపించక చుట్టూ మార్గమైనటువంటి ఎర్ర సముద్రపు మార్గము గుండా 18వ అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు మార్గమున, ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున వారిని నడిపించుచున్నారు. ఎందుకనంటే మార్గంలో వారు మరి యుద్ధాన్ని చూచి భయపడి వెనక్కి పారిపోతారేమో, వెనక్కి వెళ్ళిపోతారేమో. వారి యొక్క ఇశ్రాయేలీయుల యొక్క పద్ధతులన్నీ ఎరిగిన వారు గనుక, ఎరిగిన దేవుడు వారిని మంచి మార్గము గుండా, చుట్టూ దారి అనేప్పటికీ కూడా ఆ చుట్టూ దారి గుండా వారిని నడిపించుచున్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక 19వ వచనంలో మనం చూస్తే, మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలనని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. యోసేపును బట్టే వీరు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. యోసేపు అమ్మబడ్డాడు. యోసేపు అక్కడ రాజు కాని రాజుగా చేయబడ్డాడు.
ఇశ్రాయేలీలకు కొన్నాళ్ళు అక్కడ వారికి చక్కని ఏర్పాట్లన్నీ గావించడానికి సాధనముగా ఈ యొక్క యోసేపు చేయబడ్డాడు. ప్రియమైన వాళ్ళరా, గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. సకల దేశములకు ఈ యొక్క యోసేపు అక్కడ మరి పోషకుడుగా ఉంచబడ్డాడు. ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడంటే 50వ అధ్యాయం మనం ఆది కాండంలో చూస్తే 24వ వచనంలో 24వ అధ్యాయం 50వ అధ్యాయంలో 24వ వచనం చూస్తే, యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకొని పోవును. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకుని యోసేపు 110 సంవత్సరములు గలవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. ఈ పెట్టె దగ్గర మనం నిలబడినప్పుడు 2 విషయాలు, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు అంటారు కాబట్టి జరిగిపోయిన కాలం, జరగబోయే కాలం 2 ఆ పెట్టి దగ్గర మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ ఐగుప్తులో యోసేపు గారు పడిన శ్రమ, జైల్లో పెట్టబడిన విధానం, తర్వాత విడుదల పొంది ఆ రాజుగారికి ఆ కలల భావం చెప్పినటువంటి విధానం, తరువాత ఆ దేశమునకు పోషకుడైనటువంటి విధానం, తన అన్నదమ్ములను ఆ దేశంలోనికి ఆహ్వానించి వారిని పోషించినటువంటి విధానం, తరువాత తాను చనిపోతూ, నేను చనిపోతున్నాను కానీ మీరు ఎక్కడి నుంచి మరి దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన ఆ దేశానికి మీరు వెళ్తారు, మీరు వెళ్ళేటప్పుడు నన్ను కూడా అక్కడికి తీసుకొని పోండి, ఇక్కడ సమాధి చేయొద్దు అంటూ ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఆ పెట్టెలో సుగంధ ద్రవ్యాలు పూసి అక్కడ వారు ఉంచినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు మోషే గారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేయబడినటువంటి ఆ వాగ్దానాన్ని బట్టి కనాను దేశానికి వెళ్ళేటప్పుడు యోసేపు గారికి పితరులు ఇచ్చినటువంటి వాగ్దానం, తన పెద్దలు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ పెట్టెను తీసుకొని బయలుదేరుతున్నటువంటి విషయం 19వ వచనంలో మనకు కనబడుచు ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇక దేవుడు వారిని మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. ఎట్లు నడిపిస్తూ ఉన్నారు అంటే 21 వచనాల్లో మనం 21 వచనం, వారు సుక్కోతు నుండి ప్రయాణం అయిపోయి అరణ్యము దగ్గరనున్న యాతాములో దిగిరి, వారు పగలు రాత్రి అందు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చాను. ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు వారు నడిపించిన విధానం, 42 మకాములు వేసుకుంటూ 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు. ఈ 40 సంవత్సరాలు మేఘస్తంభం, అగ్నిస్తంభం వారితో ఉండి వారిని నడిపిస్తూ ఉంది. 121వ కీర్తనలో 5, 6, 7 వచనాల్లో చూస్తే, పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు, ఈ అపాయం రాకుండా దేవుడు నిన్ను నడిపిస్తాడనే మాటలు నెరవేర్చబడతా ఉన్నాయి. మన 21వ వచనం చివరి భాగంలో మనం చూస్తే, వారికి ముందుగా నడుచుచు వచ్చాను. మనం గొర్రెల కాపరిని చూస్తే ముందుండి నడిపిస్తాడు, పశువుల కాపరి వెనక నుండి నడిపిస్తాడు. ఇప్పుడు ఈ గొర్రెల కాపరి అయిన ప్రభు, ప్రధాన కాపరి అయిన ప్రభు, మంచి కాపరి అయిన ప్రభు వారికి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారిని ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పుడు విశ్వాసులు బాధ్యత ఏమిటంటే, ఇప్పుడు గొర్రెలు వెంబడించినట్లు ఆ కాపరిని వెంబడించాలి, కాపరిని విశ్వసించాలి, మరి ముందుకు నడుస్తూ ఉండాలి. మరి దేవుని యందు నమ్మకం ఉంచి వారు నడుస్తూ ఉన్నారు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం ప్రజల ఎదుటి నుంచి తొలగించకుండా దేవుడు వారిని నడిపిస్తున్నాడు. ఈ నడిపింపును బట్టి మనం ప్రభువును స్తుతిస్తూ గణపరచాలి. అలాగే నిన్ను, నన్ను, మనందరిని కూడా దేవుడు మరి మనకు తోడై ఉండి, మనతో ఉండి, మనలో ఉండి, మన మధ్య ఉండి నడిపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. తండ్రి, ఈ మాటలు బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయము.
తండ్రి, మీరు చేసిన కార్యమును బట్టి ఆ యొక్క పస్కా పండుగను ఆచరించాలని ఆజ్ఞాపిస్తున్నారు. అలాగే ప్రథమ సంతతిని మీకు అర్పణగా ఇవ్వాలని, సమర్పణ చేయవాలని మీరు ఆశించుచున్నారు. ఈ రెంటిని జ్ఞాపకం ఉంచుకున్నాలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించారు. అంతేకాకుండా ప్రయాణంలో పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపిస్తున్నారు. మీ కాపుదల కొరకు, మీ నడిపింపుకు మీకు వందనాలు చెల్లిస్తూ, అల్పులమైన మమ్మను కూడా అలాగే నడిపించమని, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందమని యేసు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదినారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధాలను క్షమించము. మమ్మల్ని శోధనను తేకుముకిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాదికిళ్లకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాదికిళ్లకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మన నెలలకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.